హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో వైన్ షాప్ దగ్గర స్టార్ట్ అయిందంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. టుడే ఫుల్ దావత్ చేసుకుంటాను. మేము సింగూరు డ్యామ్కి వెళ్తున్నాం. సింగూరు డ్యామ్ బీరంగూడ నుండి 60 కిలోమీటర్లు ఉంది. పటాన్చెరు కౌలంపేట్ దాటిన తర్వాత కొత్తగా హైవే రోడ్ అయితే జోగిపేట్ రూట్లో అయిందండి. అదే రూట్లో వెళ్తున్నాం. జోగిపేట్ అంటే గుర్తొచ్చేది జాతిరత్నాలు మూవీ, శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం. కానీ మనం అక్కడి వరకు వెళ్ళట్లేదు. శివంపేట పెద్దంపల్లి దగ్గర లెఫ్ట్ తీసుకొని వెళ్తాం. ఈరోజు పొద్దున్నే మా బావ యూఎస్ నుండి వచ్చిండు. బయటకి ఎక్కడికైనా వెళ్దాము అంటే నేను ఏడుపాయలు పోదామని చెప్పేసాను. ఏడుపాయలు అంటే 70-80 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అని రవాణాను మా బావ నన్ను కింద మీద చూసారు. నేను ఒక గంట పడుకొని లేచేసరికి సింగూరు డ్యామ్ ఫిక్స్ చేసారు. ఇదే మా దగ్గర ఉన్నట్టు. కుమార్ అన్న మా బావల ఫ్రెండ్, నాకు కూడా మంచి దోస్తే. తర్వాత రగన్న మా బావల అపార్ట్మెంట్లో ఉంటారు. మా బావ కొలిగ్ కూడా అండ్ మా బావ. ఇక్కడ చూస్తున్నది దారిలో ఉన్న మీన్పూర్ చెరువు దగ్గర ఉన్న టెంపుల్. ఫ్రెండ్స్, సింగూరు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ మనకి మెయిన్గా దొరికే ఫుడ్ ఫిష్. ఇక్కడ చాలా రకాల ఫిషెస్ దొరుకుతాయి. సింగూరు డ్యాము హైదరాబాద్కి మెయిన్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అండి. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ.
జాలర్లు చేపలు పడతారు వీళ్ళు. రైనీ సీజన్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. చాలా గ్రీనిష్గా సూపర్గా ఉంది అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి. టైం ఈవినింగ్ అయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్.